క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ మా ప్రేమందరములు శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు బాగుండాలని కోరుకొనొచ్చు. మీ అందరి నిమిత్తమై దేవునికి స్తుతి చెల్లిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ప్రియులారా, దేవుని యొక్క ఉచిత మహాకృప మనందరికీ కూడా తోడైండి నడిపించును గాక. ఈ దిన మన్నా కార్యక్రమంలో భాగంగా రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం ప్రియులారా. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగించవలెను. కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చక ఉందుము. ఇదిగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయక ఉందుమని మీరు నిశ్చయించుకునడి. క్రీస్తునందున్న ప్రియులారా, చదువుకున్నటువంటి లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాస్తూ ఈ మాటలు మరి రోమీయుల సంఘానికి తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా. ఎందుకు నీవు తీర్పు తీరుస్తున్నావు? నీ సహోదరునికి ఎందుకు తీర్పు తీరుస్తున్నావు? అతను నీ సహోదరుడు కదా. నీ సహోదరుని నీవెందుకు నిరాకరిస్తున్నావు? నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. కాబట్టి మనమందరం కూడా ఒక దినము మన వరుస క్రమంలో మనమందరం కూడా దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరము నిలబడవలసినటువంటి వారంగా ఉన్నాం ప్రియులారా. మనము చేసినటువంటి ప్రతి క్రియకు దేవుడు మరి మనల్ని ప్రశ్నించేవారుగా ఉన్నారు. ఆయన వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పవలసినటువంటి వారంగా ఉన్నాం పిల్లరా. అంత మాత్రమే కాకుండా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట నా తోడు అని దేవుడే చెప్తున్నాడు. ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్తున్నాడు. ప్రభు అంటే తండ్రి అయిన దేవుడు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పగించవలెను. కాబట్టి ప్రియులారా, మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చక ఉందము. కాబట్టి ఒకరినొకరము తీర్పు తీర్చక ఒకరినొకరము ప్రేమించి సహించుకొని కష్ట దుఃఖ బాధల్లో ఒకరితో ఒకరు అండగా ఆశ్రయంగా ఉంటూ సహకారులుగా జీవిస్తూ ఐక్యత కలిగి జీవిస్తున్నట్లయితే దేవుడు అలాంటి పరిస్థితులను చూసి ఎంతో సంతోషించేవారుగా ఉంటారు ప్రియులరా. ఎందుకంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. మరి ఎటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ పరిస్థితులు తీవ్రతరం దాల్చినప్పటికీ కూడా ఓపికతో సహనంతో మనము కనిపెట్టుకొని సహోదరులను ప్రేమించే బద్దులమై ఉంటున్నాం ప్రియులారా. సహోదరుల కొరకు వీలైతే మనం ప్రాణం పెట్ట బద్దులమై ఉంటున్నాం. అలాంటి గొప్ప ప్రేమను దేవుడు మన పట్ల కనపరిచి ఉన్నాడు. అలాంటి గొప్ప త్యాగాన్ని చేసి ఉన్నాడు. అలాంటి గొప్ప మాదిరిని మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కనపరిచి ఉన్నారు ప్రియులారా. అలాంటి ప్రేమతో మన సహోదరులను మనము ప్రేమించబద్దులమై ఉంటున్నాం. దానికి బదులుగా మనము తీర్పు తీర్చకూడదని దేవుడే మనతో స్వయంగా మాట్లాడుతున్నాడు ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా. కాబట్టి మనము మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకొని దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటూ దేవుని చిత్తాన్ని చేస్తూ దేవుని రాజ్యాన్ని కడుతూ పరలోకంలో ఏ విధమైనటువంటి మహిమ ఉన్నదో అలాంటి మహిమను భూమి మీదకి తెచ్చే
దేవుని బిడ్డలంగా మార్చబడాలని, దేవుని కొరకు నడవాలని, దేవుని ఆనందిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనను కొనియాడుతూ, ఆయన రాజ్యాన్ని కడుతూ మరి ఈ లోకంలో స్వస్థబుద్ధి కలిగి జీవించాలని ప్రభువు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆ ప్రకారంగా చేయటానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని, కృపను మన పట్ల చూపించి నడిపించునుగాక. దేవుడు తన యొక్క వాక్యాన్ని మన వెనుకట్లో ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకంలో కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, నేను మరి మా యొక్క దోషములను నేను మరి మమ్మల్ని మేము మీ పాదముల చెంత ఒప్పుకొనుచున్నాము. మమ్మల్ని మేము నాయన మీ శిలువ రక్తంలో కడుక్కుంటున్నాం. మీ సహాయమును ప్రేమించి నడిపించి మీ కార్యం జరిగించండి. మీరే ఆధారం తండ్రి. మరి మా సహోదరులను మేము ప్రేమించే వారినిగా మమ్మల్ని చేయండి. నేను మరి కనికరం చూపించండి, మీ కార్యం జరిగించండి. మీరే ఆధారం తండ్రి. నేను మరి మీరు ప్రేమతో లోకాన్ని జయించారు ప్రభా. ఎంత శత్రువైనా కూడా లోనికి వెళ్ళి చెంపముక్కులు వేసుకుంటారు ప్రభా మిమ్మల్ని చూసి. తండ్రి స్తోత్రాలు, వందనాలు తండ్రి. అలాంటి గొప్ప ప్రేమను, ఎవరో చూపినటువంటి ప్రేమను నేను మీరు మా పట్ల కనపరిచినందుకు స్తోత్రాలు. దుష్టులము, దుర్మార్గులము, అన్యాయస్తులము, అక్రమస్తులము, అబద్ధికులము అయినప్పటికీ మీరెంతగా మమ్మల్ని ప్రేమించారో చెప్పలేము ప్రభా. అలాంటి గొప్ప ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించినందుకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. కనికరంలో కార్యం జరిగించి, కృపతో నింపి నడిపించి, బలపరిచి, భద్రపరిచి, దీవించి, హెచ్చించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరు దీవించబడాలి. ప్రతి ఒక్కరు క్షేమం పొందాలి. ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలి. ప్రతి ఒక్కరు గొప్పవారుగా మార్చబడాలి. అయినా మరి మీరు అందరినీ ప్రేమిస్తున్నారు. నేను స్తోత్రాలు, వందనాలు. మీ ప్రేమను గుర్తెరిగి ముందుకు సాగినట్లుగా సహాయం దయచేదురని ప్రార్థన ఆలకించి జవాబిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మాలో ఉన్నటువంటి అసూయ, ద్వేషము, ఈర్ష్య, పగ, కోపము, కలహము, మీకు ఇష్టం లేనివన్నీ కూడా, ఇష్టం లేని కొమ్మలన్నీ తీసి పారవేయండి. నేను మరి మీ యొక్క సారూప్యంలోనికి మమ్మల్ని ఎదిగింపచేయండి. మమ్మల్ని నేను మరి ఫలభరితమైనటువంటి మొక్కగా మమ్మల్ని తయారు చేసి మీ కొరకు ఫలాలను ఫలించేవారుగా, అనేకులకు ఫలాలు అందించేవారినిగా మమ్మల్ని తయారు చేయదురని ప్రార్థన ఆలకించి జవాబిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొని ఆదరణ పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. God bless you all abundantly. Thank you for watching.